హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మదేవునికి భూలోకంలో ఆలయాలు చాలా అరుదుగా ఉండడానికి పౌరాణిక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి, శివుడి శాపం. ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని వాదించారు. శివుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమై తన ఆద్యంతాలను ఎవరు కనుక్కోగలరో పరీక్ష పెట్టాడు. విష్ణువు నిజాయితీగా తాను కనుక్కోలేకపోయినని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి మొగలి పువ్వును సాక్షిగా చూపించాడు. దాంతో శివుడి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవు అని శపించాడు. 2, సరస్వతీదేవి శాపం. ఒక యజ్ఞ సమయంలో బ్రహ్మ తన భార్య సరస్వతీదేవిని పక్కన పెట్టి గాయత్రిని యజ్ఞపత్తిగా చేసుకున్నాడు. దాంతో కోపించిన సరస్వతీదేవి బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు పూజలు ఉండవని శపించింది. 3, భృగు మహర్షి కథ. మహర్షులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపారు. ఆయన భూలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మ సరస్వతి వేదగానం సంగీతంలో లీనమై భృగు మహర్షిని గమనించలేదు. దీనివల్ల బ్రహ్మను తక్కువగా భావించి ఆయనకు భూలోకంలో పూజలు దేవాలయాలు ఉండవు అని చెప్పి శాపం పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.